ఈరోజు మన ధ్యానాంశంగా వై హ్యావ్ యూ మేడ్ మీ లైక్ దిస్, నన్నెందుకు ఇలాగూ చేసేదివి అనే మాట మనం 20 వచనం చూస్తాం. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ ఎవడవు, నన్నెందుకు ఇలాగూ చేసేదివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. అందరూ ప్రార్థన చేసి తనలో వచ్చి, ప్రభా నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు, మంచి బోధకుడు నాయన. మీ మాటలు వింటకు మాత్రమే మీ సన్నిధిలో ఉన్నామయ్యా. కనుక మా అందరితో మాట్లాడండి ప్రభా. మీ మెల్లనైన స్వరము, వినగల చెవి, గ్రహింపు మనస్సు మాకు అందరికి అనుగ్రహించిన ఆయన మీరే మాతో మాట్లాడండి అని అందరూ ప్రార్థన చేసుకుందాం. ఆయన పరిశుద్ధ సన్నిధి మన మధ్య ఉండేలాగా అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, జీవం గల దేవ, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీ అపారమైన కృపను బట్టి నాయన గడిచిన రాత్రి మనందరినీ కాచి కాపాడి సజీవుడిగా ఉంచి ఉదయకాలమునైనా మీ పరిశుద్ధమైన తండ్రి మీ సన్నిధిలో చేరి సంఘముగా కూడి ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నాయన మా కుటుంబాలను ప్రభా తండ్రి మీరు ఇంతగా కాపాడుతున్నందుకు మీ స్తోత్రములు తండ్రి. నేను ఇంకనూ మా కుటుంబాల్లో ప్రభావైనా మేమందరం రక్షణ పొంది మీ బిడ్డగా అందరం జీవించడానికి మీరే మాకు తోడుగా ఉండండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి వాక్యం ధ్యానించుండగా నాయన మీ పరలోక సింహాసనం మా అందరితో మీరే మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడే దేవుడు, మంచి బోధకుడు నాయన. మీ మాటలు వినగల చెవి, గ్రహింపు మనస్సు మాకందరికి అనుగ్రహించి తండ్రి ఇప్పుడు నన్ను ప్రభా మీ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మతో అభిషేకించి మీ నోటి పొరగా మాత్రమే వాడుకొని మీరే మహిమ పొందమని వచ్చే బిడ్డలు దీవించండి. రావాల్సిన వారిని కూడా ప్రభా క్షేమంగా నడిపించి మీ యొక్క మేలు పొందుకునే భాగ్యం అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఈరోజు మన ధ్యాన భాగంగా మనం చదువుకున్న అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14 వరకు, అంటే 24 వరకు, మొత్తం 24 వచనాల గురించి మనం ధ్యానిద్దాం ఈరోజు. కనుక ఇక్కడ ఎందుకు ఆ మాట మనం చూస్తే, దేవుని యందు అన్యాయం ఉన్నదా అంటాడు కదా. మనకి చూస్తే 14వ వచనంలో, కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా అని కనరాదు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. కనుక యోబు జీవితంలో ఏమన్నాడు, దేవుడు అన్యాయము చేయడు. ఆయన అసంభవం, ఎందుకంటే ఆయన ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. మాకు కీడు వచ్చిందంటే ఆ కీడుకి ఏదో మేలు ఉంటుంది అంతే. అందుకంటే ప్రతి కీడు ఒక మేలు కొరకే. కనుక ఇక్కడ దేవుడు అన్యాయము కలదా అంటే ఈజ్ దేర్ అన్రైచియస్ విత్ గాడ్ అంట. ఈజ్ దేర్ అన్రైచియస్ విత్ గాడ్. కనుక ఇది అలంకారిక ప్రశ్న ఏంటంటే, దేవుడు న్యాయవంతుడు కావడం కోసం పాపులందరితో ఒకే విధంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు ఆయన. కనుక పాపులందరి కోసం ఎలాగంటే ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం చూస్తే ఈ సత్యం యేసు ద్రాక్ష తోటలో ఒకసారి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్యాయస్తుడా కాదు. ఆయన ఒకరిని బాగా చూస్తాడు, ఒకరిని చూడడానికి కాదు. ఆయన ఎప్పుడైనా కానీ ఒక ద్రాక్ష తోటలో పనివారి గురించి ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం మనం చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా. కనుక ఎందుకు ఆ మాట యేసుక్రీస్తు ప్రభు తన ఉపమానాల్లో చెప్పాడంటే, అక్కడ పని కోసము వచ్చేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కనుక వాళ్ళు పని కోసమో పని లేక వాళ్ళందరూ ఉన్నప్పుడు కదా అందరిని పిలుస్తున్నాడు. కనుక పిలిచేటప్పుడు ఎవరు ముందు వచ్చినా, వెనక వచ్చినా, తర్వాత వచ్చినా, చివరిలో వచ్చిన వాళ్ళకి కూడా అదే సమానంగా ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు, మన దేవుడు. పక్షపాతం కూడా లేదు ఆయనలో. కనుక ఈ యొక్క మత్తయి సువార్త 20వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మనకి ఏ జ్ఞాపకం వస్తుందంటే, నాకు ఇష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా, నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. కనుకనే ప్రియమైన వారలారా, ఈ పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది అంటాడు. కనుక అతను తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకోవడానికి పొద్దున్నే బయలుదేరాడు.
పొద్దున్న బయలుదేరినప్పుడు ఒక్కొక్క దేనారం చొప్పున వాళ్ళకి ఇవ్వాలని ఒక వడంబడిక. ఆ వడంబడికలో ఉన్నప్పుడు ఆ ద్రాక్ష తోటలోకి ఒక్కొక్కరు పంపిస్తున్నాడు కొంతమందిని. అలాగే మన్ని చూస్తూ ఉంటే చివరికి సాయంకాలం అయినప్పుడు కూడా కొంతమంది పంపించాడు. కొంతమంది పంపిస్తే ఉదయకాలం నుంచి ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు మాకు ఎక్కువ ఇస్తారేమో అనుకుంటున్నారు. అందరికీ ఎంత ఇచ్చాడు? ఒక దేనారం చొప్పున మాత్రమే ఇచ్చాడు. ఏదైతే అన్నాడో అదే ఇచ్చాడు. అయ్యా వాళ్ళు సాయంత్రం వచ్చారు కదా అంటే నాకు ఇష్టం వచ్చినట్టు చేయట నాకు న్యాయం అంటాడు. అంటే దేవునికి ఏది ఇష్టమో ఆయన చిత్తాన్ని బట్టి ఆయన చేయగలడని మనం చూస్తున్నాం. ఈ పనివాడు అనుకున్నా నేను పొద్దున్న వచ్చాను, పొద్దున్న నుంచి కష్టపడుతున్నా. మరి కష్టపడినప్పుడు ఎవరో లాస్ట్ చివరిలో వచ్చి అప్పుడప్పుడు వచ్చినవాడికి కూడా అంతే ఇచ్చారంటే ఆయన ఒప్పుకున్నది ఒక దేనారమే. నువ్వు పొద్దున్న నుంచి రా లేకపోతే సాయంత్రం ఎవరైనా రా, కానీ ఎందుకన్నాడు? నాకు ఇష్టము వచ్చినట్లనే మాట మనం చూస్తున్నాం. నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా అంటే అందువల్ల దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడే ఆయన. కనుకనే మనం చూస్తుంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తుడు ఆయన నజరేతులో తాను చేసిన మొదటి ప్రసంగంలో కొన్ని మాటలు ఆయన పలికాడు. అక్కడ మొదటి ప్రసంగంలో ఏంటంటే దేవుడు సీదోనులోని యోధురాలికి కృపనిచ్చాడు. ఆయన ఏమైనా కృపనిచ్చాడంటే ఒకసారి మన మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూస్తే ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను, నానా విధములైన రోగముల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ వారిని పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయు గల వారిని ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కనుక ఆయన ఎవరినైనా కానీ ఆయన తీసుకుని వచ్చేవాడికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇశ్రాయేల్లో అనేక మంది అవసరతలో ఉన్నారు. ఇశ్రాయేల్లో అందరూ అవసరతలో ఉంటే అక్కడ సిరియా వాడైనటువంటి మన ప్రాంతం మనం చూస్తూ ఉన్నాం. కనుకనే అక్కడ మనం చూస్తే ఆ సిరియా ప్రాంతంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఏ ప్రాంతమైనా ఎవరిని చూసినా స్వస్థపరచడమే. వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు అనే మాట దేవుడికి యేసయ్యకి లేదని మనం చూస్తున్నాం. కనుకనే ఇక్కడ అనేక మంది అవసరంలో ఉండగా సిరియా వాడైనటువంటి నయమాన్ని కూడా స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుకనే మనం చూస్తే ఆయన కుష్టి వ్యాధి ఉంది. ఆ కుష్టి వ్యాధిని కూడా నయం చేశాడు. ఎందుకు? రాజుల మొదటి గ్రంథంలో 5వ అధ్యాయం చెప్పబడిన దాన్ని 2వ రాష్ట్రంలో యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవునికి పక్షపాతము లేదు, అన్యాయం కూడా చేసేవాడు కాదు. నా వాళ్ళే వీళ్ళు పరాయి వాళ్ళు లేకపోతే అన్యులు లేదు, అందరినీ ధారాళంగా ప్రేమించాడు. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరికీ ప్రభువే, వీళ్ళు వాళ్ళు తేడా లేదని అందరూ ఒకటే. కనుకనే ఆయన మనుషులందరి పాపాల కోసం తన జీవితాన్ని ప్రాయశ్చిత్తముగా ఆయన బలియాగంగా సమర్పించుకున్నాడు. ఎందువల్ల అంటే మానవులందరి కోసం. కనుకనే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక్కోసారి మనం చూస్తే మనకు వస్తుంది. ఎందుకంటే నిర్గమాకాండం 33వ అధ్యాయము 33వ అధ్యాయం 19వ వచనంలో మోషే అంటాడు, దయచేసి నీ మహిమను నాకు చూపించయ్యా అంటాడు. నీ మహిమను దేవుడా నేను చూడాలి, యెహోవా దేవుడా అని ఆయన అడుగుతా ఉంటే అక్కడ అంటాడు 19వ వచనంలో, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. యెహోవా నామాన్ని నీ ఎదుట ప్రకటిస్తా. ఎందుకు? మోషే దేవునితో ముఖాముఖి మాట్లాడేవాడు. ఎందువల్ల? మోషే ఎక్కడ దాక్కున్నాడు? 40 సంవత్సరాలు ఏమో ఐగుప్తులో రాజ్యరంగంలో ఉన్నాడు. అంటే ఒక ప్రిన్సెస్గా ఉన్నాడు, రాజకుమారుడులాగా ఉన్నాడు. ఆయన పరో ఇంటిలో వెళ్తూ ఉన్నాడు. ఒక 40 సంవత్సరాలు ఇక్కడ ఉంటే 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఆడ గొర్రెల కాపరిగా ఉన్నాడు. తన మామ మందని లేపుతున్నాడు. 80 సంవత్సరాల వయసులో మోషేని దేవుడు పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడు? ఆయన గొర్రెలు కాస్తూ ఉంటే ఆడ కొండ దగ్గర అగ్ని పొగలు కనపడుతున్నాయి. అగ్ని కనపడతా ఉండేసరికి ఏంటి ఆడ మండుతుంది ఏంటని దగ్గరికి వెళ్ళి వింతలు చూడాలా అనుకున్నాడు. వింత అనుకున్నాడు. ఆ వింతలు చూడటానికి వెళ్తే అక్కడ దేవుని స్వరం వినపడింది. మోషే నీ పాదరక్షలు అక్కడ విడువు, ఇది పరిశుద్ధమైన స్థలం అన్నాడు. ఏంటి ఆ స్వరం ఏంటి అర్థం కావట్లా. మంట వస్తుంది, చెట్టు కాలిపోవట్లా. ఏంటంటే అప్పుడు దేవుని యొక్క స్వరం విని నేను నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క మొరాలకించాను,
వాళ్ళు ఎంతో వేదనతో భారంతో వాళ్ళు నిట్టూర్పుతో ఉన్నారు. కనుక నువ్వు వెళ్ళి వాళ్ళని ఎక్కడ తీసుకురాలా, ఐగుప్తు నుంచి కానానికి నడిపించాలి అనే చెప్తే, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడిని, నేను మాట్లాడినయ్యా, నత్తివాడిని అయ్యా, రకరకాలుగా ఎంత చెప్పినా నీ అన్న నీకు తోడుగా ఉంటాడు అని అంత చెప్పి అక్కడ పోయి పరో దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు మోషే ఎప్పుడు దేవునితో ముఖాముఖి మాట అనుకున్నాడు, దేవుణ్ణి చూడాలా అనుకున్నాడు. చూడాలనుకొని మహిమ నాకు కనపరచమనగా ఆయన అంటాడు, యెహోవా నా మంచితనమంతా నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నా నామమును ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను. ఎవరైతే కరుణ కలిగి ఉంటారో, ఎవరైతే ఆ యొక్క దయ ఆ యొక్క ఉన్నాయో వాళ్ళని కరుణిస్తా. అంటే మనం దేవుని ప్రేమిస్తే ఆయన మనం ప్రేమిస్తాడు. కనుక మనం దేవునికి ఎప్పుడైనా కానీ ఆయన మనకంటే మనం ముందుగా ప్రేమించాల, ఆయనే మన ముందుగా ప్రేమించాడు. కనుక ఇక్కడ కరుణించు వాడిని కరుణించదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదును. ఆయన కరుణ, కనికరము, ప్రేమ ఇవన్నీ గొప్పవి, ఆయన కృప. కనుకని అక్కడ మోషేకు ఆ రీతిగా చెప్పాడు. కనిపించేట్టు చూస్తాను, వెనక నుంచే చూసాడు అంతే. ముందు నుంచి చూస్తే చనిపోతారు, దేవుడిని ఎవరు చూడలే. అప్పుడు చూచిన వాళ్ళు ఎవరు బ్రతకల. కనుక ఆ బండ సందులో మోషేని పెట్టి ఆయన దాటిపోయేటప్పుడు వెనక భాగం మాత్రమే చూస్తాడు అంతే. కనుక మనం చూసినప్పుడు ఇక్కడ ప్రియమైన వాళ్ళగా రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చూస్తే ఆ 9వ అధ్యాయము 19వ వచనంలో చదవబడిన వాక్యాలలోని రోమిలకు రాసిన పత్రిక 9:19లో, అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు, ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. ఎందుకు ఈ మాట అంటే, దీని ప్రకారము ఈ భూలోక న్యాయాధిపతి ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటాడని అపోస్తలుడైన పౌలు ప్రకటించాడు. భూలోక న్యాయాధిపతి కనుక ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడు దేవునితో వాదించవచ్చునా. కొన్నిసార్లు ఆక్షేపణ చేస్తాం, కొన్నిసార్లు అడ్డం తగులుతాం. కానీ అడ్డం తగిలినప్పుడు, ఆక్షేపణ చేసినప్పుడు మనం దేవునితో వాదించకూడదు అనే మాట. ఈ వాదిస్తే మనకి ఏమవుతుందంటే, కొన్నిసార్లు దానివల్ల మనకు నష్టం వస్తుంది, కొన్నిసార్లు కీడు వస్తుంది, కొన్నిసార్లు దేవుని యొక్క ఉగ్రత కూడా మనకు వస్తుంది, తెలుసుకోవాలి. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు యోబు గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, యోబు గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనంలో, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదించవచ్చునా. ఆక్షేపణలు, ఎవరైతే ఒక పని చేస్తున్నప్పుడు ఆక్షేపణలు చేస్తే ఆక్షేపణ చేసి వాడు దేవునితో వాదిస్తాడు. సర్వశక్తులు అంటే ఎల్షద్దాయి, ఆయన సర్వశక్తుల దేవుడు, మైటీ గాడ్. కనుక అటువంటి సర్వశక్తులతోటి వాదించవచ్చునా అనే మాట వాళ్ళు చూస్తున్నట్టు కదా. కనుక మానవులు దేవునికి తీర్పు తీర్చలేరు, మానవులుగా దేవునికి తీర్పు తీర్చలేడు. నేను దేవుడు అన్యాయస్తుడు, దేవుడిలో పక్షపాతం ఉంది, దేవుడికి అని మనం చెప్పలేము. ఎందుకంటే అందుకే ఇక్కడ ఈరోజు మన అంశం ఏంటంటే, నీవు నన్ను ఎందుకు ఇలాగ చేసేదివి, ఎందుకు చేసావయ్యా అని మాట మనం చూస్తే, ఇక్కడ మనకు కనిపించేది ఆ 9వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20-22 వచనాలు చూస్తే, 20-22 వచనాలు చూస్తే మనకు కనపడుతుంది. అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగ చేస్తూ రూపింపబడినది రూపించిన వానితో చెప్పున, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కొమ్మరి వానికి అధికారము లేదా. కనుక ఈ మాటలు చెప్తున్నప్పుడు మనం చూస్తే 2వ వచనం కూడా, అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడే నాశనములకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించినదేమి. బహుదీర్ఘ శాంతం, లాంగ్ సఫరింగ్. ఎందుకని అంత బహుదీర్ఘ శాంతం అంటే, దేవునికి ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఆయన కరుణ కలిగిన వాడు, అన్నీ ఆయనకు ఉన్నాయి. కనుక ఆయన ఎప్పుడు ఒక మనిషి తప్పు చేసినా, మనం కొన్నిసార్లు దేవుడికి విరోధంగా ప్రవర్తిస్తున్నా, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే, ఆయన దీర్ఘశాంతం చూస్తున్నాడు. ఇలాగైనా నువ్వు మారుతావా, లేకపోతే నీ దృష్టి మార్చుకుంటావా. అంతేగాని
దేవుడు ఏదో ఏమి చేయలేడని కాదు. దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. ఆయన ఎలాంటి వాడంటే ఇక్కడ అన్నాడు కదా, ఆ నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘ శాంతముతో సహించిననేమి. ఉగ్రత పాత్ర అంటే మనమందరం మట్టితో చేయబడ్డాం. ఈ మట్టితో చేయబడినటువంటి పాత్ర లాంటి వాళ్ళం మనం. ఈ పాత్రలో ఒకటి ఘనతకు వస్తుంది, ఒకటేమో ఘనహీనతకు వస్తుంది. మరి ఘనం పొందిన వాళ్ళు, మరి ఘనహీత పొందిన వాళ్ళు నీవెందుకు నాకు చేసేవయ్యా అనే మాట అర్థం కాదు. ఈ పాత్రలో ఎలా దేవుడికి లోపడుతున్నాం, ఎలా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకుంటున్నాం అని మనం చూస్తే, ఇక్కడ ఈ మాటల్లో మనం చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మరి మనం చూసినప్పుడు ఆ యెషయా గ్రంథం 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనం అంటాడు ఇక్కడ మాట, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా. కుమ్మరికిని మంటికిని భేదము కలుగుదని ఎంచదగును. మనం ఎంచలేం, మనం ప్రశ్నించలేం. ఎందుకంటే కుమ్మరి ఏం చేస్తాడు, మట్టితోటి పాత్రలు చేస్తాడు. మనల్ని కూడా చేతులతో చేశాడు ఆయన కదా. ఆదాముని సృష్టి అంతా నోటితో చేసిన తర్వాత అగులుగాక అని సృష్టి మొత్తం చేసి మానవుని మాత్రం నేల మంటితో చేశాడు. నేల మంటితో వర్షం పడిన తర్వాత దాన్ని తడిపి ఆయన ఒక రూపం వచ్చిన తర్వాత ఆ మనిషికి జీవం లేకపోతే తన ఊపిరిని ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను. అదే మనం చూసినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది కదా, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. జీవము ప్లస్ ఆత్మ రెండు ఉన్నాయి. మనకేమున్నాయి, మనం బ్రతికున్నామంటే జీవం ఉంది, మనలో నడిపించబడుతున్నామంటే ఆత్మ ఉంది, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. కనుక మన మనిషి చనిపోగానే శరీరమే ఇక్కడ ఉంటుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకి వెళ్ళిపోతుంది. కనుకనే మనిషికి కావాల్సింది జీవము ఆత్మ రెండు ఉండాలి. కనుక కొన్నిటికి ఉండవు, జంతువులకు ఉండవు కదా. జంతువుకి ఆత్మ ఉండదు, కనుక నాణ్యానికి ఆత్మ ఉండదు. అందుకని తప్పైన కుమారుడికి మాత్రమే ఆత్మ ఉంది కాబట్టి బుద్ధి వచ్చింది అతనికి కదా. నాణ్యం పోగొట్టుకుంది, అవంతా చీపుడుతో ఊడ్చి నాణ్యం దొరికేదాకా అర్థం చేసింది. తర్వాత ఇంకా గొర్రె తప్పిపోయింది, గొర్రె కూడా దొరికినప్పుడు సంతోషించాడు. కానీ తప్పైన కుమారుడికి వచ్చేసరికి తప్పైన కుమారుడు తండ్రి ఎదగల. ఆ కుమారుడే బుద్ధి వచ్చి తండ్రిని వెతుక్కుంటా మళ్ళీ వచ్చాడు, తప్పు చేసేదని పశ్చాత్తాపం. కనుక మానవుడిగా మనకి జీవము ఆత్మ ఉందంటే ఈ ఆత్మ వల్ల మనము మంచి చెడు గ్రహిస్తామా. కనుక మనం చేసిన తప్పు అనిపించినప్పుడు వెంటనే తిరుగుతామా. ఎవరి వైపు, దేవుని వైపు తిరిగే వాళ్ళంగా మనం ఉంటాం ప్రేమిన వాళ్ళరా. కనుకనే ఆదాము అనే భాష, హిబ్రీ భాషలో ఆదాము అంటే నరుడు అని అర్థం. ఆదాము అంటే నరుడు. ఇక దాని పేరు ఏంటంటే ఎరుడు వెళ్ళని వాడు అంటారు. ఆ హిబ్రీ భాషకు వచ్చిన నరుడు అనే మాట. అలాగే ఆదామా అంటే నేల నుండి వచ్చినవాడు. ఆదామా నేల నుండి వచ్చినవాడు అనే మాట మనం చూస్తాం. ఈ ఆదాము హపల పాపానికి శిక్ష పట్టిస్తూ దేవుడు అన్నాడు, నువ్వు మన్నే కనుక తిరిగి మట్టి చేస్తావు. మన్నుగా ఉంటావు, నువ్వు మన్నే కనుక నువ్వు చనిపోతే మళ్ళీ ఏమవుతావు, మట్టికి పోవాల్సిందే నువ్వు. కనుక మనము ఆయన యొక్క కుమ్మరి వాడైనటువంటి దేవుని యొక్క చేతిలో వాడబడుతున్న మంటి పాత్రలు మనం. ఈ మంటి పాత్రలు కుమ్మరైనటువంటి దేవుడు అందరినీ ఒకే పాత్రలు చేశాడు. మరి పాత్రలో ఒకటి ఘనతకి ఎందుకు, ఒకటి ఘనహీనతకి ఎందుకంటే ఆ పాత్రలు మనం వాడదాన్ని బట్టి మనకు ఉండేది. కనుక మనము దేవునికి లోబడి ఆయన బిడ్డగా జీవిస్తూ ఉంటే కొన్ని ఘనతలు వస్తాయి. లేదు ఆ పాత్రని అలా కాదని చెప్పి మన ఇష్టానుసారంగా ఉంటే ఘనహీనత అయిపోతాయి. కనుక ఆ మాటలు అక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. కనుకనే ఇక్కడ ఎప్పుడైతే దేవుడు చూస్తే మనకి ఒక గ్రామీణ చిత్రం, అది మన విలేజ్లో చూస్తే, పల్లెటూరులో చూస్తే ఆ కుమ్మరి వాళ్ళ సాగ మీద ఆ కుండలు చేసుకోవటం అవన్నీ మనం చూసినప్పుడు అనిపిస్తుంది ఎంత బాగా నైపుణ్యం రాయన. మన దేవుడు సృష్టి ఆరంభం అయిన తర్వాతనే ప్రకృతి మొత్తం చేసిన తర్వాత మానవుని కూడా చేతితో చేశాడు ఆయన. మరి ఆయన పరమ కుమ్మరి. ఆయన ఈ పరమ కుమ్మరి అయిన దేవుడు మరి ఆయన ఆ రీతిగా పాత నిబంధన గ్రంథంలో మరి వేరు పాఠాలను చూపుతూ ఉంటాం. చూడండి, యెషయా గ్రంథము 4వ అధ్యాయము, యెషయా గ్రంథము
41వ అధ్యాయం మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో కొన్ని మనం చూస్తాం. 41వ అధ్యాయము 25వ వచనంలో 25లో ఉత్తర దిక్కు నుండి నేను ఒకని రేపుచున్నాను, నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుతున్నాడు, ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరినమన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగ త్రొక్కును. ఏం త్రొక్కునంట? బురద దొక్కినట్లు. మనం పాత్ర చెయ్యాలి అంటే మట్టి తీసుకొచ్చుకొని నీళ్లు పోసి మొత్తం తొక్కాలి. ఆ తొక్కితే ఆ గట్టిగా ఉన్నదంతా పోయి మెత్తగా అయిపోతుంది. అప్పుడు పాత్రకి ఆ సాగ మీద చేయటానికి బాగా అనువుగా ఉంటుంది. లేదు ముద్ద చేసుకెళ్ళి ఆడబెడితే కుమ్మరి పాత్ర రాదు. దాన్ని ఏం చేయాలా? తొక్కాల బాగా. అందుకని ఇక్కడ అన్నాడు కదా, ఒకడు బురద తొక్కునట్లు కుమ్మరి మన్ను తొక్కునట్లు. అది మనం అనుకుంటాము, ఆ పాత్రను వెళ్ళి మనం కొనుక్కునేసరికి మనకు తెలియదు ఆ కష్టం. ఇంత రేటు ఇంత ఇంత అని బేరమాడుతూ ఉంటాం. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు మట్టి తెచ్చుకోవాలా, నీరు పోయాలా, కొంచెం నానాలా, మళ్ళీ తొక్కాల బాగా. ఆ తొక్కిన తర్వాత ముద్దలు చేసి పెట్టుకుంటారు వాళ్ళు. ఒక్కొక్క ముద్ద ఒకసారి మీద పెడితే ఆ ముద్ద గట్టిగా వస్తుంది, లేదంటే కింద విరిగిపోతుంది. కొంచెం గట్టిగా ఉన్న మళ్ళీ విరిగి పడిపోతే మళ్ళీ ఆయన చేతితో తీసుకొని మళ్ళీ ముద్ద పెట్టి ఒక రూపు తీసుకొస్తాడు. మన దేవుడు కూడా, మనం కూడా అలాగే ఆయన సారి మీద పెడితే ఆయన చేతుల్లోకి మనం వస్తున్నాం అనుకుంటే మనం జారి వెళ్ళిపోతూ ఉంటాం. మనం మళ్ళీ పట్టుకుంటాడు. మళ్ళీ మన రూపం తేటానికి, మనం జీవితంలో ఆత్మీయంగా బలపరచడానికి ఆయన చూసేవాడు. కానీ మనం ఏం చేస్తాం? లోపడకుండా అవిధేయతోటి జారి పడిపోతూ ఉంటాం. పడిపోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొని ఆ ముద్ద మళ్ళీ పెడతాడు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యెషయా గ్రంథం చూసాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో అన్నాడు కదా ఒక మాట, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు తెలియచేయను. కుమ్మరి ఇంటికి వెళ్ళు. ఎవరిని పొమ్మన్నాడు? ఇర్మియాని. ఎందుకు పొమ్మన్నాడు? అసలు కుమ్మరి వాడు ఎలా చేస్తున్నాడు, ఎలా అలా ఉన్నాడు, నా ప్రజలు కూడా అలాగే ఉన్నారు. నేను పరమ కుమ్మరిని కనుక నేను అందరినీ నా చేతులతో చేశా కనుక మీరు మన్ను, నేనేం కుమ్మరిని కనుక మీరు అందరూ ఇలా ఉన్నారు కనుక నువ్వు వెళ్ళి చూడు సారి మీద ఏ రీతిగా ఆయన చేస్తాడో మనం చూస్తాం. ఎందుకంటే ఇక్కడ మట్టి అనేది పతనమైన మానవాళికి ప్రతినిధి. మట్టి అనేది ఈ మన్ను పతనమైన మానవాళి ప్రతినిధి. ఎందుకు పతనమైపోయాడు? మట్టితో చేసిన ఆదాము దేవునికి అవిధేయతతోటి తినొద్దన్న పండు తిని ఆజ్ఞ అతిక్రమించాడు. ఈ ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఆ పాపం వల్ల ఈ మట్టి పతనమైన మానవాళికి ఒక ప్రతినిధిగా ఉంది. ఆ ప్రతినిధిగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక మాట ఉంది, కుమ్మరిలాగా ఈ మట్టిని దేవుడు తన ఇష్ట ప్రకారం వేరు రూపాల్లోకి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ తర్వాత ఇర్మియా గ్రంథం మన తర్వాత 18వ అధ్యాయం 32 తర్వాత చూద్దాం. ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథం 64వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6-9 వచనాలు చూస్తే 64వ అధ్యాయము 6-9 వచనాలు, మేమందరము అపవిత్ర వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. మనందరం అపవిత్రమైన వారు కనుక మన నీతి క్రియలు ఉన్నాయంట మురికి గుడ్డలాగా ఉండే అంటూ, మేమందరము ఆకు వలె వాడిపోతుంది, గాలి వాన కొట్టినట్టుగా మా దోషముల మమ్మును కొట్టుకుని. గాలి వేస్తే ఆకులన్నీ కొట్టుకొని పోతాయి. ఇంకా పెద్ద గాలి వేస్తే మన అంతకుముందు మనవి ఎలా ఉండే హట్స్ కదా, ఆ గుడిసెలు లేచి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే ఈ రోడ్డు మీదకి వచ్చి మనం చూస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి అంతే రేకులు కానీ అన్నీ. ఎందువల్ల మనిషి కూడా అంతే, గాలి కొట్టుకొని పోవటం. తర్వాత మనిషి ఎలా ఉందంటే ఆకు వలె వాడిపోవటం, తర్వాత మురికి గుడ్డ వలె వాళ్ళ నీతి ఉండటం. ఈ కార్యాలను చూస్తూ నీ నామమును బట్టి మొరపెట్టి వాడు ఒకడు లేకపోయాను, నేను ఆధారము చేసుకుంటగా తను ప్రోత్సాహపరచువాడు ఒకడు లేడు, నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావయ్యా, మా దోషాల చేత నీ మమ్మల్ని
కలిగించేవయ్యా అని అక్కడ 8 అంటాడు, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను. కనుక జిగట మన్ను అంటే బంకమట్టిలాగా జిగట. ఆ జిగట మన్ను నీవు మా కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మనందరం ఎవరు? దేవుని యొక్క చేతి పని ద్వారా చేయబడినటువంటి పాత్రలు మనం. ఆ పాత్రలో మనం ఎలా ఈ పాత్ర దేవుని కొరకు వాడబడుతుందో, వాడబడే పాత్ర ఘనంగా ఉంటుంది, వాడబడని పాత్ర ఎలా ఉంటుంది? ఘనహీనతగా ఉంటుంది. కనుకనే అంటాడు ఇక్కడ, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడు. ఈ పాట నేను 2008-2009 2006-2007 మొత్తం మీద ఈ పాట రాశా. పరమ కుమ్మరువైన దేవ, నీ చేతితో నన్ను మలచి జీవం ఇచ్చి అని ఆ పాట నాకు గుర్తులేదు. కానీ యోహాన్ ఇది వాడేవాడు అప్పుడంతా. వీడు మన కుంపటి సోమయాజు గారు ఆయన కంపోజ్ చేశాడు. ఇదొకటి, యవ్వనుడా ఒకటి, చాలా పాటలు. కనుక ఈ పాట ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది. అంటే నీ చేతులతో మలచి రూపం ఇచ్చి నన్ను నిలిపాగా అనే పాట. దాని మీద నేను బెంగళూరులో ఉన్నప్పుడు రాశాను. అందరం కుటుంబాల ఫ్యామిలీ మొత్తం వెళ్ళినప్పుడు ఆ రూమ్లో ఉంటే నాకు ఈ పాట గుర్తొచ్చింది. ఆలోచిస్తూ ఉంటే నిజంగా మనం మట్టితో చేయబడ్డాం కదా. నువ్వు ఎంత స్నానం చేయి, నువ్వు మళ్ళీ రుద్దు, మట్టి వస్తూనే ఉంటుంది కదా. ఎందువల్ల మనం మట్టితో చేయబడిన వారము. నువ్వు ఎంత సోపు వేసుకో, ఎంత రుద్దు, ఎంతనే చేయి, ఈ మట్టి మాత్రం బాదు. ఎందుకంటే మనం మంటి వారము. కనుక మనం మంటి వారము. కనుక ఈ మట్టి పతనమైన మానవాళికి ప్రతినిధిగా ఉంది. ఎవరైనా ఆదాము గారి ద్వారా మన ఆయన నుంచి ఆ పాపం అలాగే సంక్రమించింది. ఎవరైనా మొదటి ఆదాము, ఆ తర్వాత కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మనము మరి తిరుగా మన జీవితాలు రక్షించబడ్డాయి. కనుక అప్పుడంతా పాపమే. కనుక మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ రోమిలకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఏం మాటలు మనకు జ్ఞాపకం వస్తాయంటే, మనం మంచి వారం. కనుక కొన్ని పాత్రలేమో ఘనతకు ఉంటాయి. అంటాడు, టు మేక్ మీ వెసల్ ఫర్ హానర్ అంటాడు. అంటే ఘనత వరకు నన్ను వాడుకయ్యా అంటాడు. కొన్ని ఏమో ఘనహీనతకు వాడబడతాయి. ఎందుకు కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు అంటే, ఎందుకంటే దేవుడు ఆయన చెప్పాడు, ఉగ్రతను కనపరిచేందుకు దేవుడు దీర్ఘశాంతంతో ఉంటాడు. ఒక మనిషిని శిక్షించాలన్నా, ఒక మనిషి మీద ఉగ్రత రావాలన్నా, ఆ ఉగ్రత కోసం దేవుడు ఏం చేస్తాడు? ఓపికతో ఉంటాడు, దీర్ఘశాంతంతో ఉంటాడు. ఒకరు దేవుడు నన్ను ఏం చేయలేదు, దేవుడు నాకేది లేదు అనుకోవటం కాదు. మన తప్పును మనం తెలుసుకోవాలంటే. మన తప్పు మనం తెలుసుకోవటానికే ఆ బుద్ధి ఇచ్చాడు దేవుడు మనకి. ఆ బుద్ధి వచ్చినప్పుడు నేను చేసిన తప్పు, నేను దేవుని ఎడల నేను పాటించేటువంటి దేవుని ఎడల ఏదైతే నేను ఆలోచించాను, నా ఆలోచన తప్పు అని తెలుసుకొని దేవుని అడగాల, ప్రభా నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించయ్యా. మనం ఒక్కోసారి దేవుణ్ణి దూషించకూడదు. కనుక యోబుకి అంత కష్టం వచ్చినా, ఎంత కష్టం అది ఎవరికి రాదు. ఎంత కష్టం? 7 కుమారులు, 3 కుమార్తెలు, ఆయన 15 కిలోమీటర్ల దూరం అంతా ఉన్నదంట. సంపద ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు, మొత్తం 15 కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి టమాటో వేసుకొని లేకపోతే కొత్త పట్టణం వేసుకోండి, అంతవరకు ఉంటాయి. అంత సంపద అన్నీ పోయింది. తర్వాత ఆ పిల్లలు పోయారు, అందరూ పోయిన తర్వాత ఆఖరికి ఆయన జీవితం ఎలా ఉంది? కురుపులతోటి. ఆ కురుపులతో బాధపడుతున్నప్పుడు ఆయన అప్పుడు కూడా అన్యాయం చేసిన అల్లా మొట్టమొదటి బిడ్డలు జరిగిపోయినప్పుడు అన్నాడు, యెహోవా ఇచ్చెను, ఎవరు తీసుకొని పడి ఆయన నామమున స్తుతి కలుగును గాక అని. యోబు ఏ విషయమందునో దేవుడు అన్యాయం చేసినని చెప్పలా, ఏ విషయంలో చెప్పలా. నా బిడ్డలు తీసుకున్నావయ్యా, నా కుమార్తెను తీసుకున్నావు, నా కుమారులు తీసుకున్నావు, నాకు కలిగిన వాటన్నిటిని నువ్వు ఇచ్చినన్ని తీసుకున్నావు కనుక ఎందుకు చేసావయ్యా దేవా అని అల్లా అనకుండా ఏ విషయంలో దేవుడు అన్యాయం చేయడు. కనుక ఆయన ఓపికకి, ఆయన దీర్ఘశాంతానికి, ఆయన సహనానికి యోగుకి ఏమొచ్చింది? 2 అంతరం మళ్ళీ దేవుడు ఇచ్చేసాడు మొత్తం. ఎందువల్లంటే ఆయన విశ్వాసాన్ని పరీక్షించాడు. కనుక అపవాది దేవునితోటి చెప్పాడు, నువ్వు అన్ని తీసేయ్యా, కంచె తీసేయి, నేను అప్పుడు వచ్చేస్తా, అప్పుడు కష్టపడితే నేను దూషిస్తాడు అని. దేవుడు దూషించిన
కనుకనే యోబు అక్కడ దేవుడు గెలిపించాడు ఆయన. యోబు తండ్రి ఏదిగా దేవుడు యోబు ఎడల ఏమన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? భూలోకం నుంచి వస్తున్నాయ్యా. మరి నా సేవకుడు యోబుని చూసావా? నీతిమంతుడు, నిందారహితుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, అక్కడ చెడుతనానికి చోటు లేదు, అటువంటి వాడంటే చూశానయ్యా. మరి ఏంటి అంటే చూశాను, కానీ ఆ కంచె అడ్డం వస్తుందయ్యా పోవడానికి నాకు. సరే కంచె తీసేస్తా అంటే సాతానుడు వారికే కనపడతా కంచె, మన చుట్టూ ఉండే కంచె. కనుక మనల్ని కొన్నిసార్లు శోధించడానికి దేవుడు అడుగుతాడు, కంచె తీసేయ్యా అంటాడు. కనుక దేవుడు కంచె తీసిన మనకు అపాయం లేకుండా దేవుడు కాపాడతాడు. అది మనం తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. కనుక ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఆ ఉగ్రత ఎప్పుడైతే మంచి పాత్రలుగా ఉన్నాయో, మిగిలిన పాత్రలన్నీ పాపంపై తన ఉగ్రతను కనపరిచేందుకు ఓపిక సహిస్తాడు. కొన్నే మంచిగా ఉంటాయి, కొన్నే ఘనత వహిస్తాయి. మిగిలిన పాత్రలన్నీ తన ఉగ్రతకు వెళ్ళిపోవాల్సిందే. కనుక మనం ఎప్పుడు చెప్పుకున్నా మన జీవితంలో మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒకసారి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చూసినప్పుడు మన జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, ఇక్కడ ప్రాచీన పశ్చిమ ఆసియా, ఈ ప్రాచీన పశ్చిమ ఆసియాలో మట్టితో కుండలు చేసేవాడు. తర్వాత వంట పాత్ర చేయడం వాళ్ళకి అలవాటు. సాధారణంగా మనకు కూడా అంతకుముందు అలవాటు ఉంది కదా, కుండలు, మట్టితోటి కుండలు, తర్వాత తాగటానికి, వండుకోవడం, అన్నిటికీ అదే. కనుక పశ్చిమాసియాలో కూడా అంతే. ఆ ప్రాంతంలో మనకి అన్ని ఏమన్నమాట అంటే కుండలు ఉంటాయి. అప్పట్లో స్టీలు లేవు, అల్యూమినియం లేవు, ఏమి లేవు. ఏముండేవి? మట్టి పాత్రలే. ముంత అనేవాళ్ళం కదా మనం, నీళ్ళు తాగటానికి ముంతలో నీళ్ళు తాగటం, తర్వాత కుండలు, చట్టులు అంటాం. ఇవన్నీ అన్ని పాత్రలు వాళ్ళు మనకున్నట్టుగా అలాగనే. అయితే కొమ్మరి అని ఆయన పాటలు అంటాము. ఆ కొమ్మరి మట్టి ముద్దని దేని మీద పెడతాడంటే సారే చక్రం మీద పెడతాడు. ఈ సారే చక్రం మీద జగటమ్మను ముద్దగా చేసి గుండ్రంగా తిప్పుతూ ఆ కుండలు పాత్రలు తయారు చేసి అవి గట్టి పట్టడానికి ఏం చేస్తాడంటే అవి వేడి చేస్తాడు, మంట పెడతాడు పన్నెస్లాగా. ఈ వేడికి ఏం చేస్తాడంటే అవి దాదాపు 2400 డిగ్రీల నుంచి 2700 డిగ్రీల వేడిలో ఆ కుండలు గట్టి పడతాయి. ముందు ఎలా ఉండే? మెత్తగా ఉంటాయి. ఆ మెత్తగా ఉన్న ఆరబెట్టిన తర్వాత ఆ పన్నెస్ అంటే కొన్నిసార్లు ఏం చేస్తారు, మనం చూస్తాం కదా, గడ్డి అవి వేసి కాలుస్తారు. మన పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు దాని పక్కనే ఉంటాయి. అవి కాల్చినప్పుడు పొగ వస్తూ ఉంటుంది. ఎందువల్ల? అది కాల్చకపోతే దాని గట్టితనం రాదు. మనం కూడా దేవుడు మనకు కాల్చకపోతే, దేవుడు మనకి శ్రమ పెట్టకపోతే, కష్టం రాకపోతే మనం దేవుని మాట వినమా. కనుక మన జీవితంలో కూడా మెరుగుపడాలా. ఒక ఈ పాత్ర మంటి పాత్ర అయిన మనము ఈ ఘటము మరి దేవుని చేత వాడబడాలా, మరి దేవుని చేత ఘనపరచబడాలి అంటే కష్టాలు రావాలా, శోధనలు రావాలా, అవమానాలు రావాలా, నిందలు అన్నీ వస్తాయండి. అన్నీ వచ్చినా ఆ వేడిని తట్టుకునేంత శక్తి వాటికి ఉంది. మరి మనం కూడా అలాగే ఉండాలి ప్రియారా. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఆ ఫర్నేస్లో ఎప్పుడైతే అంత ఉంటుందో అది మంచిగా ఖరీదైనటువంటి ఉండగా వస్తాయి. ఆ వేడి లేకపోతే అక్కడే విరిగిపోతాయి. కనుక బాగా వచ్చినప్పుడు మనం వెళ్ళి కొడతాం కదా, ఉండబోయేటప్పుడు ఏం చేస్తారు? టక 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 కొడతారు. అప్పుడు ఏముంది? సౌండ్, అక్కడ సౌండ్ వస్తుంది. ఎందుకంటే బాగా కాలి ఉంటుంది, అది వాడుకోవడానికి మంచిది. మరి మనం కూడా ఆ రీతిగా కాల్చబడి ఆ రీతిగా దేవుడు మనం సిద్ధపరిస్తే మనము ఆ కుమ్మరి పాత్రలాగా మనం కూడా వాడబడుతున్నాం పిల్లరా. కనుక ఈరోజు మనం చూస్తే ఈ 18వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం చూస్తే ఈ కుమ్మరి జగట మంటితో ఏమనంటే వాని చేతిలో విడిపోయినప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఆ కుమ్మరి మళ్ళీ మొత్తం తీసుకొని మళ్ళీ సారి మీద పెట్టి మళ్ళీ రూపం తీసుకొస్తాడు. ఒకసారి చాలామంది ఏం చేస్తారంటే దేవుడు ఎంత ప్రేమించి ఎంతగా దేవుడు దగ్గర తీసుకున్నా ఆగిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఆ పడిపోయే స్థితిలో ఉన్న చివరి వరకు దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ చివరి వరకు చేస్తాడు. కనుక ఇక్కడ అంటాడు, ఇక్కడ మాట ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నేను అంటే ఇర్మియా యూఫ్రటీస్ వద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటని దాన్ని తీసుకుంటూనే అది దేనికి పనికి రానిదాయను.
మరి దాంట్లో పెడితే చీకిపోతుందిగా. మంటిలో దాచిపెడితే నడికట్టులు తీసి అది చీకిపోతుంది, దేనికి పనికిరాంది ఆయన అంటాడు. అలాగే మనం చూస్తే ఈ 4వ వచనంలో జిగటమన్ను మనం చూసినప్పుడు అది ఎలా ఉంటుందంటే మరలా తీసుకుని ఆయన తన యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసేవాడు. ఒక కుండ చేద్దాం అనుకున్నాడు. చేసే లోపల ఆ చేతులు ఎలా ఉంటే వాళ్ళే ముద్దుబారండి బాబు. ఆ మట్టి పిసికి మళ్ళీ తీసుకొని ముద్దలు చేసి ఆ సారి పెట్టి మళ్ళీ పెడతా ఉంటే ఒక రూపం వస్తూ ఉంటుంది. ఆ రూపం వచ్చినప్పుడు మళ్ళీ విరిగిపోతుంది, పడిపోతుంది. ఆ పడిపోయిన దాన్ని ఏం చేస్తాడు, దాంట్లో కొన్నిసార్లు ముద్దలు ఏమన్నా గట్టిగా ఉన్నట్టు అది తీసివేసి మళ్ళీ కలిపి ఆ ముద్ద పెట్టి మరొక కుండం తయారు చేస్తాడు. కనుకనే మన దేవుడు కూడా మనం ఆయనకి ఇష్టమైన రీతిలో వాడబడటానికి మనల్ని కూడా సారి మీద లాగా పెట్టి మనం కూడా తయారు చేస్తాడు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనం చూస్తే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేదా? ఇశ్రాయేలు వారులారా, ఆ ఇశ్రాయేలు ప్రజలారా, నేను ఈ మంటికి చేశానే, ఈ మంటికి చేసినట్టు మీకు చేయలేదా అంటే చేశాడు దేవుడు. ఎందువల్ల వాళ్ళు ఎక్కడో ఎలా దీనస్థితిలో బానిసత్వంలో ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో బానిసత్వంలో ఉంటే వారిని బయటికి తీసుకొచ్చి తన ప్రజలుగా ఆయన వారికంటూ ఒక దేశాన్ని ఇచ్చి కానాన్లో వారిని నివసింపజేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవునికి అవిధేయత చూపుతున్నారు. దేవుని మాట కాకుండా ఇతర దేవుడు వాళ్ళని వెళుతూ మరి దేవునికి అవమానకరంగా జీవిస్తున్నప్పుడు అందుకంటాడు, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేదా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. మనం కూడా దేవుని చేతిలో ఉన్నాం. పరమ కుమ్మరైనా మన దేవుని చేతిలో ఉన్నాం. కనుక మన చేతి ఆయన చేతిలో ఉన్నప్పుడు మనం పడిపోతుంటే ఒక్కోసారి మన విశ్వాసంలో పోయి అవిశ్వాసంగా మనం వెనుదిరిగినప్పుడు దేవుడు మళ్ళీ పట్టుకొని మళ్ళీ నడిపిస్తాడు. అంతే ఆయన ఒకసారి వద్దులే వదిలేద్దాం, కానీ ఎందుకు అనవసరంగా ఈ కష్టాలు ఎందుకు, ఇంట్లో ఈ శోధన ఎందుకని మనం కొన్నిసార్లు సాతాండి పెట్టేది అనుకొని మనం ఏం చేస్తాం, ఎందుకు ఉండాలా వాక్యం, ఎందుకు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఎందుకు ఏంటని మనకే సాతాండు అనిపిస్తుంటాడు. అది చేసే పని అది. దేవుడు అంటాడు, మళ్ళీ తీసుకొని తన చేతిలో తీసుకొని మళ్ళీ దానికి ఇష్టమైన పాత్రగా ఉంచుకుంటాడు. మనం ఎవరు విడిచిపెట్టాడు. ఆయన తనకి ఇష్టమైన రీతిలో పాత్రగా తయారు చేసుకొని తెలుసుకోవాలా. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 7-10 వచనాలు చూస్తే, ఈ కుమ్మరి చెప్పుకుంటాము, దాని పెళ్ళగింతుననియు విరగొట్టుదననియు నశింపచేదననియు ఏదో ఒక జనమును గూర్చి, కానీ రాజ్యమును గూర్చి నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము మానినలా నేను వారికి చేయ ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కనికరం కృప ఏంటంటే కీడు చేయాలని కూడా కీడు చేయలేక దేవుడు మనం చేసే పనులకి మనం ఆయన ఆయాసం పెట్టి దేవుడిని కష్టపెట్టి ఇంతగా మనం ప్రేమిస్తుంటే దేవుడికి ఆయాసం కలిగిస్తున్నాం, దేవుడికి కష్టం కలిగిస్తున్నాం అంటాడు కదా. అసలు ఈ మానవుని చేసినందుకు, నరులు చేసినందుకు నేను సంతాపడుతున్నా అన్నాడు. సంతాపడుతున్నాను ఏం చేశాడు ఆయన? నోవాహును చూశాడు. ఆ ఒక్కడే నిందారహితుడిగా నీతిమంతుడు ఉన్నాడు కనుక, నోవాహు నువ్వు ఓడను కట్టు అన్నాడు. అన్నీ ఇచ్చేసాడు, మెజర్మెంట్స్ మొత్తం ఇచ్చి ఈ రకం కట్ట అంటే 150 సంవత్సరాలు ఆయన కడతా ఉండి సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళకి వాళ్ళు ఎవరు రావట్లా. అయ్యా జలప్రళయం వస్తుందన్నా రాదు అన్నారంటే వాళ్ళు. కనుక దేవుడు చూసి 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 వస్తారు అనుకుంటే వాళ్ళు వచ్చినట్లేదు. ఎలా ఉన్నారంట? వాళ్ళ సంతోషంగా వాళ్ళు ఉన్నారు, ఏమీ లేదనుకున్నారు. అకస్మాత్తుగా ఎప్పుడైతే మళ్ళీ వచ్చిందో ఆ ఓడ తేలుతూ ఉన్నప్పుడు వర్షం పడతా అప్పుడు వస్తున్నారు. ఏమన్నారు? అయ్యా తలుపుది అంటే దేవుడు తలుపేసేసాడు. దేవుడు చేసిన తలుపుని ఎవరు తీయలేరు అంతే. కనుక అది పోగొట్టుకున్నారు వాళ్ళు. కనుక వీళ్ళు ఏమంటారు అక్కడ, ఆయన కీడు చేయ ఉద్దేశించినను ఏం చేస్తారంట? మేలును గురించి సంతాపడుతున్నాడు. వీళ్ళకి ఎంత మేలు చేయాలి నా బిడ్డలకి. కనుక మన ఎడల దేవుడికి అంత ప్రేమ, అంత కనికరం, ఆ దయ
మనం ఎంతగా దేవుని మనం ఆయాసపెట్టి కొన్నిసార్లు ఉన్నాం, మనం ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. అటువంటి ప్రేమ గలవాడు కనుక ఈ కుమ్మరి సాదృశ్యం ఏంటంటే పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగటం. పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగడానికి ఎలాగా? సారి మీద పెట్టడం, ముద్ద విరిగి కింద పడిపోవడం, మళ్ళీ తీసుకోవటం, మళ్ళీ దానికి ఒక రూపు రావటం. అలా ఎన్నిసార్లు జరిగినా ఆ కుమ్మరి వదలడు. ఆ ముద్దలో ఇంకేదన్నా గట్టితనం ఉందా, లేకపోతే గట్ల గట్ల కొట్టే కొన్నిసార్లు మట్టి తొక్కలేదో సరిగా అనుకొని మళ్ళీ దాన్ని పిసికి ఆ ముద్ద మళ్ళీ పెడతాడు ఆయన. ఆ పెట్టి ఆ రూపం వచ్చేంత వరకు ఆయన అంత ఓపికతో ఉంటాడు. మన దేవుడు కూడా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఒక్కోసారి మనం వెనదిరిగిపోయినా మళ్ళీ పట్టుకొని తన చేతిలో తీసుకొని ఒక రూపం వచ్చి, ఏ రూపం అంటే ఆయన ఘనత కోసం వాడుకునే ఘటముగా మార్చుతాడు. ఘటం అంటే పాత్ర కనుక ఈ ఘటముగా మార్చబడటానికి మనం చూస్తే కుమ్మరి సాదృశ్యం పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగేటట్లు అని చూస్తున్నాం. ఎందుకంటే ఆయన కృపకు ఇది ఒక చిత్రంగా ఉంది, ఒక కనిపించే దృశ్యం. ఎందువల్లంటే దేవుడు కృపామయుడు, ఆయన కృపామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు, దయ, ఇవన్నీ ఆయనే. కనుక అంతగా ఆయనకు ఉన్నప్పుడు మనం వదిలిపెట్టని మనం తెలుసుకోవాలి. అందుకంటాడు ఇక్కడ ఒక మాట మనం చూస్తే ఇక్కడ రెండు ప్రత్యామ్నాలు కనపడుతున్నాయి. ఏంటంటే ఇక్కడ అంటాడు, ఇక్కడ దేవుడు యోధాను పెళ్ళగింతునన్నాడు, వెనక్కొడతానన్నాడు, తర్వాత నశింపజేస్తా అన్నాడు అని చెప్పాడు. ఆ జనము చెడుతనం చేయటం మానిడలా నేను వారికి చేయ ఉద్దేశించాన్ని ఉంచి సంతాపడతాను, మేలు చేస్తా అంటాడు. అలాగే రెండవదిగా చూస్తే కట్టెదననియు నాటెదననియు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఏ ఒక్క జనమును గురించి రాజ్యమును గురించి చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన దానికి మేలును గురించి నేను సంతాపపడుదును. అంటే కీడు ఎవరికి దేవుడు చేయడు. కీడు చేసేది సాతానుడు. సాతానుడు కీడు చేస్తాడు. సాతానుడు కీడు చేస్తే దేవుడు మేలు చేస్తాడు అంతే. కనుక సాతానుడు చేసిన కీడుకి మనం దేవుడిని నియమించకూడదు. దేవుడు అన్యాయస్తుడు, నాకు ఇంత చేసిన అనకూడదు మనం. కనుకనే ఇక్కడ ఒక మాట, ఇక్కడ అంశం ఏంటంటే మంది నన్ను ఎందుకు ఇలాగూ చేసేవి దేవుడా, నన్ను ఎందుకు ఇలాగూ చేసేవయ్యా? కొన్ని పాత్రలేమో ఘనతగా ఉన్నాయి, కొన్ని పాత్రలేమో ఘనహీనతగా ఉన్నాయి. అంటే నన్ను ఎందుకు ఇలా చేసావంటే రూపించిన వాటితో మనం చేయకూడదు. మనలో లోపంలేమో, మనలో దేవునితో దేవుని చేతిలో వాడబట్టడానికి మనం రావట్లేదేమో, లోపట్లేదేమో, విధేయం చూపట్లేదేమో మనం తెలుసుకోవాలి. అందుకనే పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగాల అనే మాట మనం చూడగలం ప్రియమైన వాళ్ళారా. కనుక చూడండి ఒకసారి మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మనలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చే. సమస్త దుర్నీతి, ఒకవేళ ఆ పాత్ర ఆయన అనుకున్న రూపంలోకి రాలేదు, ఆయన వాడుకుంటే తగినగా లేదేమో అంటే అప్పుడు ఏమనుకుంటాడు ఆయన? ఏదో లోపం ఉంది, ఏదో పాపం ఉంది, కనుక ఆ పాపాన్ని ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు, మంచి పాత్రగా మనం చేస్తారు ప్రియమైన వాళ్ళారా. కనుకనే మనం చూస్తే ఈరోజు దేవుని చేతిలో మనం, అందుకే అక్కడ పాడే మన పాట, నీ చేతితో కళ్ళు పట్టుకో నీ ఆత్మతో నడిపి. తర్వాత ఒకసారి 644 పాట ఒకసారి చూస్తే 644 పాట కుమ్మరి కుమ్మరి జగతుత్పత్తి ఒక పాట అందరూ కలిసి పాడుతున్నా 644. ఈ పాట మనం చూస్తే కుమ్మరి ఎవరు? దేవుడు. మట్టి ఎవరు? మనము. కనుక కుమ్మరి చేతిలో మట్టిగా మనం ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైన పాత్రగా మలచబడతాయి. ఎప్పుడు మన విధేయతగా లోపడితే ఒక లేదనుకో అది విని కింద పడిపోతాం. మళ్ళీ ఆయన మనం తీసుకొని మళ్ళీ ఇంకో పాత్రగా చేసేవాడు. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా
నేను పడిపోతున్నా, పారిపోతున్నా, పడిపోయా, మళ్ళీ నీ చేతులు తీసుకొని పెట్టయ్యా అని ఎలా చేయాలంట? పొంగి పొరలే పాత్రగా చేయాలి. అంత ఆశీర్వాదం. కనుక ఆ మాట మనం చూస్తే సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసును పొగడుచున్నా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యంతో నింపుమయ్యా. ఆ పాట మీరు తర్వాత పాడుకోండి. ఎందుకంటే అంత ప్రేమ గలవాడు దేవుడు. అంటే పనికిరాని పాత్రగా ఉన్నామేమో. పనికిరాని పాత్రగా ఉంటే పారవేయబడతాం. మనం దొరికి కొనేటప్పుడు కొంచెం ఓటుగా ఉంటే ఏం చేస్తారు? పడేసేస్తారు, ఉపయోగం లేదు. కనుక పనికిరాని పాత్ర కాదు, పనికొచ్చే పాత్రగా, నింపబడే పాత్రగా, ఆశీర్వాదాలతో పొంగి పొందే పాత్రగా మనం ఉండాలి. అచ్చని ప్రార్థన చేసుకున్నాం తల వచ్చి, ప్రభా మేము నాయన పనికిరాని పాత్రగా కాదు నాయన, ఘనత వహించే పాత్రగా, పొంగి పొర్లే పాత్రగా నన్ను మీ చేతిలో తీసుకొని నాకు రూపమునివ్వయ్యా. నీ చేతిలో వాడబడే పాత్రగా నన్ను వాడుకో ప్రభు అని అందరం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, జీవాధిపతి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రము నాయన. నాయన మేము నాయన మీ చేతిలో నాయన మంటి వాళ్ళు నాయన, జగట మన్నైన మమ్మలను ప్రభ, పరమ కుమ్మలైన మీరు ప్రభ నాయన, మీ ప్రేమతోటి నాయన, మీ చేతులతో ప్రభ మమ్మల్ని నిర్మించారు నాయన. మీరు నిర్మించినప్పుడు నాయన, మీరు చేసేటప్పుడు తండ్రి మేము పనికిరాని వారమని మేము కాదు ప్రభ, మేము పనికొచ్చే వాళ్ళమని మీరు చేస్తున్నారు నాయన. కానీ నేనైతే అవిధేయతోటి, అవిశ్వాసంతోటి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నాయన మరలా మీరు తీసుకొని నన్ను పొంగి పొరలే పాత్రగా చేసినందుకు నీకే వందనాలయ్యా. అందరం ప్రార్థన చేసుకున్నాం. నేను నీకు సాక్షిగా ఉండే పాత్రగా నన్ను వాడుకోయని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, దేగల దేవ, మీ కృపను బట్టి చేరుకొచ్చే బిడ్డలందరినీ దీవించండి నాయన. మేమందరం నాయన పరమ కుమ్మరి అయిన మీ చేతిలో ఒక మంచి పాత్రగా నాయన, పనికి వచ్చే పాత్రగా నాయన, పొంగి పొరలే పాత్రగా నాయన, మీకు సాక్షిగా ఉండే పాత్రగా, సువార్తలోని పాత్రలుగా నాయన మేమందరం ఉండటానికి మమ్మల్ని అందరినీ బలపరిచి మీరు భయం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మా పాట పాడుతుండగా కానుక స్వీకరికి వచ్చాను. ఈ పాట పాడండి. 644 పాట అందరూ కలిసి పాడుతున్నప్పుడు కానుక స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని